అధ్యక్ష పెట్టుబడులు వస్తున్నాయి దావోస్లో ఒకటి మించి ఒకటి 1,78,000 కోట్లు 40,000 కోట్లు తన్నుకొని వస్తున్నాయి. సంక్షేమం అద్భుతం, అన్ని అయిపోయినాయి 5 గ్యారంటీలు. మరి ఎందుకు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు 71,000 కోట్ల ఘాటా పడ్డది, ఖతమైపోయింది, మా 71,000 కోట్ల అంచనాలు తగ్గిందని గన్పూర్లో చెప్పిండు, స్టేషన్ గన్పూర్లో. ఎందుకే అంటున్నా అధ్యక్ష నేను, ఓదికేమో పైసలు లేవంటారు అధ్యక్ష, ఉద్యోగులకు డిఏలకు పైసలు లేవు, 6 గ్యారంటీలకు పైసలు లేవు, తులం బంగారంకు పైసలు లేవు. కానీ మళ్ళీ ఇదే ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు అధ్యక్ష, బ్రహ్మాండంగా ఫ్యూచర్ సిటీ హెచ్ఎండిఏకు 20,000 కోట్లతోని టెండర్లు, జిహెచ్ఎంసీలో 7,000 కోట్ల టెండర్లు, వాటర్ వర్క్స్ లో 14,000 కోట్ల టెండర్లు, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ లో 4,400 కోట్ల టెండర్లు, ఫ్యూచర్ సిటీలో 6 లైన్ల మెయిన్ రోడ్డు, 2 వైపులా 2 సర్వీస్ లైన్లు, మొత్తం 10 లైన్లు 5,000 కోట్లు, మూసీ సుందరీకరణ 1,50,000 కోట్లు. ఇన్నిటికి పైసలున్నాయి కానీ 6 గ్యారంటీలకు పైసలు లేవు, తులం బంగారం పైసలు లేవు, మహిళలకు ఇచ్చేందుకు 2,500 లేవు. దేనికి పైసలు లేవు అధ్యక్ష? రుణమాఫీ రుణమాఫీ రుణమాఫీ. అధ్యక్ష నాకు ఒకటి అర్థం కావట్లేదు అధ్యక్ష, రుణమాఫీ అంటే నేను ముఖ్యమంత్రి గారిని సూటిగా అడుగుతున్నా అధ్యక్ష, వారిది కొడంగల్ నియోజకవర్గం, నా సిరిసిల్ల నియోజకవర్గం. అధ్యక్ష మీరు కావాలంటే ఈరోజు సభ అయిపోయింది కదా అధ్యక్ష, ఈరోజుతోని రేపు మీరు ఏ టైంలో అంటే ఆ టైంలో ముఖ్యమంత్రి గారు పోదాం, కొడంగల్ పోదామా, సిరిసిల్ల పోదామా, ఈ ఊరు కూడా మీ ఇష్టం. ఏ ఒక్క ఊళ్ళనన్నా 100% రుణమాఫీ అయింది అనే మాట చెబితే నేను శాశ్వతంగా రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా. ఇది నా ఛాలెంజ్, స్వీకరిస్తారా? కొడంగల్ కొండారెడ్డిపల్లి పోదాం అధ్యక్ష అంటే చెప్పడానికి కూడా కొంత ఉండాలి అధ్యక్ష. వారే కదా అధ్యక్ష రైతులను రెచ్చగొట్టింది. 2 లక్షలు తెచ్చుకోండి, ఎంబడే ఓన్రి, డిసెంబర్ 7 నాడు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, 9 తారీఖు నాడు మొదటి సంతకం పెడతా, అయిపోతుంది 2 లక్షల రుణమాఫీ. అయ్యిందా అధ్యక్ష? పోదామా ఏ ఊరికన్నా? అధ్యక్ష నేను అడుగుతున్నా అధ్యక్ష, నేను అడుగుతా ఉన్నా. ఇంకోటి అన్నారు అధ్యక్ష, వారు దేవుని మీద ఒట్టు పెట్టినారు అధ్యక్ష, ఇప్పుడు దేవుళ్ళు బాధపడే పరిస్థితి వచ్చింది ఇదెక్కడలో అని చెప్పి. అధ్యక్ష నేను అడుగుతున్నా, వారు అంటారు అధ్యక్ష రైతు బంధు రైతు భరోసా. నేను అడుగుతున్నా అధ్యక్ష, రైతు భరోసా ఏంది అధ్యక్ష మీరు చెప్పింది? 15,000 ఇదే ముఖ్యమంత్రి గారు ఆనాడు పిసిసి ప్రెసిడెంట్ గా రైతు బంధుని ఆపిందే ఈయన, పోయి ఎలక్షన్ కమిషన్ కి లెటర్ ఇచ్చిందే ఈయన. ఆ లెటర్ కాపీ ఇక్కడ ఉంది నా దగ్గర, ఇది లెటర్ కాపీ, రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఇచ్చిన ఉత్తరం కాపీ ఎలక్షన్ కమిషన్ కు. ఆపిందే మీరు, మళ్ళీ మీదికెళ్ళి మేము దాచుకున్నాం మేము ఆపినాం అని చెప్తారు. నేను పంపుతా అధ్యక్ష ఇది మీకు. అధ్యక్ష రైతు బంధు ఆపుతారు, 7,600 కోట్లు ఆపిందే వాళ్ళు. ఆపి ఏం డైలాగ్ కొట్టిన అధ్యక్ష వీరు? హరీష్ రావు ఆపుతుండు, కేసీఆర్ ఆపుతుండని చెప్పి ఆ రోజు అన్నారు అధ్యక్ష. డిసెంబర్ 3 నాడు, డిసెంబర్ 3 ముందు అయితే 5,000, డిసెంబర్ 3 తర్వాత అయితే 7,500 అని చెప్పింది ఎవరు అధ్యక్ష? 3 ముందు అయితే 5,000, 3 తారీఖు తర్వాత అయితే 7,500 అని చెప్పిందే ఈ ముఖ్యమంత్రి గారు. అధ్యక్ష ఇంకెన్ని చెప్పినారు అధ్యక్ష? ఉచిత కరెంటు కాంగ్రెస్ అట, కరెంట్ అంటేనే కాంగ్రెస్ అట, కాంగ్రెస్ అంటేనే కరెంట్ అట. ఇక్కడనే కూర్చొని ఇక్కడనే నేను ఒక్క నిమిషం తొందరపడకు రాజు, నువ్వు అవుతావు. నేనేమంటున్నా అధ్యక్ష, ఇక్కడనే నిల్చొని ముఖ్యమంత్రి గారే చెప్పిన అధ్యక్ష, ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఇక్కడ నిల్చొని ఇదే ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట, మా నాయన గారు చచ్చిపోతే నెత్తి మీద నీళ్లు తలుపుతున్నంత కరెంట్ లేదు, ఇదేం దౌర్భాగ్యపు ప్రభుత్వం అని చెప్పిందే ఆయన. ఇవాళ కరెంట్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే కరెంట్ అంటే బయట చూస్తలేరు అధ్యక్ష. అధ్యక్ష నేను ఇంకోటి అంటున్నా, వారు అంటున్నారు 10 నెలలనే ఇంతెందుకు అంతెందుకు అని నేను అంటున్నా అధ్యక్ష. మేం చెప్పమన్నామా? 100 రోజులు 6 గ్యారంటీలు, తొడలు కొట్టుడు, మెడలు కోసుకుంటానుడు, బాండ్ పేపర్లు, అఫిడవిట్లు, దేవుళ్ళ ముంగడ పెట్టుడు ఎవరు పెట్టిన అధ్యక్ష? 100 రోజుల్లో ఇస్తామని తులం బంగారం ఎవరు చెప్పిన అధ్యక్ష? ఎందుకు ఇస్తలేరు తులం బంగారం? ప్రజలు గోల్డ్ అనుకుని ఓటేసారు, కానీ వీళ్ళు రోల్డ్ గోల్డ్ వెళ్ళిండ్రు అధ్యక్ష. గోల్డ్ అనుకున్నారు, రోల్డ్ గోల్డ్ వెళ్ళింది. లంకె బిందెలు దొరికేదాకా అవ్వాలి అధ్యక్ష మేము? ప్రజలు ఎప్పటిదాకా ఎదురు చూడాలి? లంకె బిందెల కోసం ఆగన్నా? ఇంకా ఎంత అబద్ధం, ఎంత పచ్చి అబద్ధం అంటే అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఇక్కడ మీరు చెప్పేది తప్ప, కాగ్ చెప్పేది తప్ప? రేవంత్ రెడ్డి లెక్కలు తప్ప, కాగ్ లెక్కలు తప్ప? అధ్యక్ష చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు ఈరోజు చెప్పిన లెక్కలు 1,52,000 కోట్లు మిత్తి కట్టిన అప్పులు కట్టిన, ఇది కాగ్. మీకు పంపిస్తా ముఖ్యమంత్రి గారు చూసుకోండి. కాగ్ చెప్తున్న ప్రకారం నెలకు 2,750 అసలు మిత్తి కలిపి. మరి మీరు అక్కడ జూట్ చెప్పాలని చెప్తుండాలి, ఇక్కడ నా వద్దని చెప్తుండాలి. రెండిట్లో ఏది కరెక్టో చెప్పాలి. ఆర్థిక అరాచకత్వం అన్నారు అధ్యక్ష. ఆర్థిక అరాచకత్వం నిజమైతే ఆయననే ఎందుకున్నాడు అధ్యక్ష ఆర్థిక కార్యదర్శి? మాకు 11 బడ్జెట్లకు సాయం చేసిన ఆయన, మీకు 3 బడ్జెట్లకు సాయం చేసిన ఆయన, ఆయన ఎందుకు కొనసాగిస్తున్నారు? మరి ఏది కరెక్ట్? అందుకే అంటున్న అధ్యక్ష. ఇంకోటి బోనస్, అది కూడా గొప్పగా చెప్పిన అధ్యక్ష. బోనస్ బోనస్ ఇగో అధ్యక్ష, ఇది కాంగ్రెస్ మేనిఫెస్టో, పేజ్ నెంబర్ చూసుకోండి, పేజ్ నెంబర్ 8. ఏం చెప్పిన అధ్యక్ష ఈ మేనిఫెస్టోలో? వరి ధాన్యం మద్దతు ధర 2183. దేంది మద్దతు ధర? ఇది దొడ్డు వడ్లది. 2183 అంటే దొడ్డు వడ్లు. దొడ్డు వడ్లకు మీరేం చెప్పినారు? 500 కలిపి 2,683 ఇస్తామని చెప్పిండ్రు. ఇచ్చిండ్రా? మీరేం చెప్పిన? మొక్కజొన్న 1,670 కలిపి 2,200 ఇస్తాం. కందులు 6,300, 6,700 ఇస్తాం. సోయాబీన్ 3,950,
4,400 ఇస్తాం, పత్తి 6,025, 6,500 ఇస్తాం, మిర్చికి మద్దతు ధర 15,000 ఇస్తాం, పసుపుకు 12,000 ఇస్తాం, ఎర్రజొన్నకు 3,500 ఇస్తాం, చెరుకుకు 4,000 ఇస్తాం, జొన్నలకు 3,050 ఇస్తాం. ఒక్కటన్ని ఇచ్చిండ్రా? బోనస్ బోగస్ కాలేదా? రాష్ట్రంలో రైతులు చూస్తలేరా? ఎటువడతాడు దబాయిస్తే అయిపోతుంది అధ్యక్ష. ఇంకా విచిత్రం, నాకు ఇంకా గమ్మత్ అనిపించింది ఆయన అధ్యక్ష. ఆయన ఏమైనా స్వాతంత్ర ఉద్యమం చేసి జైలుకు పోయింది అధ్యక్ష? ఏం చేసిపోయింది అధ్యక్ష జైలుకి? ఆయన ఏదో పెద్ద సానుభూతి. మేము పోలేదా జైలుకి? వరంగల్ జైలుకి నేను కూడా పోయిన తెలంగాణ ఉద్యమంలో. ఎస్ ఉన్నాం, అక్కడ బరాబర్ ఉన్నాం. మీరెందుకు పోయినరంటే నేను అడుగుతున్నా ఈరోజు. ఎస్, మీ ఇంటికి ఇవ్వాలని జూబ్లీ హిల్స్ ప్యాలెస్ మీదకి ప్రైవేట్ డ్రోన్ పంపితే ఊకుంటావా? అక్కడ నీ బిడ్డనో నీ వైఫో ఉంటే వాళ్ళని ఇష్టం ఉన్నట్టు ఫోటోలు తీస్తే ఊకుంటావా? ఎవరి ఇళ్లలో పడతా వాళ్ళ ఇల్లు దొరబడతా, నా ఇష్టం ఉన్నట్టు చేస్తా, అరాచకం చేస్తా అంటే ఊకుంటారా అధ్యక్ష? ఇది పద్ధతేనా అధ్యక్ష? అంటే మీ కాడికి వచ్చేవరకే కుటుంబాలు, మీ కాడికి వరకు వచ్చేవరకే భార్య పిల్లలు, వేరే వాళ్ళకి లేరా అధ్యక్ష భార్య పిల్లలు? మీరు ఆనాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడినప్పుడు, లేని రంకులు అంటగట్టినప్పుడు, ఇష్టం ఉన్న సంబంధాలు మాట్లాడినప్పుడు ఆ రోజు లేవా నీతులు? చివరికి మా ఇంట్లో పిల్లల్ని కూడా తిట్టింది మీరు కాదా? ఆనాడు మా ఇంట్లో చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని, మైనర్ పిల్లల్ని పట్టుకొని బూతులు మాట్లాడింది మీరు కాదా? మీరేదో పెద్ద సానుభూతి కోసం మాట్లాడితే ఏం పని చేసిపోయినా మీరు జైలు. అయినా నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు, నేను అడుగుతున్నా అధ్యక్ష, జైలుకి ఎవరు పంపుతారు అధ్యక్ష? ప్రభుత్వాలు పంపుతాయా? కోర్టులు పంపుతాయి. కోర్టులో మీరు ఛాలెంజ్ చేసినారు, నన్ను రిమాండ్కి పంపొద్దు అని మీ లాయర్లు అడిగినారు. కోర్టు కాదు మీరు జైలుకే పోవాలని చెప్పింది. మేమేం చేస్తాం దానికి? రిమాండ్కు పంపేది మేం కాదు సార్, మీరు కాదు. ముఖ్యమంత్రి గారు ఉంకరిస్తున్నారు. నేను అనుకుంటే అక్కడ ఎవరు మిగిలరు. నువ్వు ఏమనుకున్నా ఏం ఫరక్ పడదు, నువ్వు ఏం చేసుకున్నా ఏం ఫరక్ పడదు. నువ్వు అనుకుంటున్నావేమో పదవి శాశ్వతం, అధికారం శాశ్వతం. ఏది శాశ్వతం కాదు అధ్యక్ష. నేను కోరుతా ఉన్నా, ముఖ్యమంత్రికి అపరిమితమైన అధికారాలు ఉండవు. ముఖ్యమంత్రికి అపరిమితమైన అధికారాలు ఉండవు. ఎవరిని పడితే వారిని జైలుకు పంపే అధికారం ఉండదు, కోర్టులకు ఉంటది. నిన్ననే కోర్టు పాత్ర తీసుకున్నారు ఈ ముఖ్యమంత్రి గారు. ఇందాక గోవింద సినిమా చెప్పింది కదా, ఆ పాత్ర ఆయనకి సూట్ అవుతుంది అధ్యక్ష. ఎందుకంటే అప్పుడే లాయర్ అయిపోతాడు ఆయన, అప్పుడే జడ్జి అయిపోతాడు, అప్పుడే మళ్ళీ స్పీకర్. మీరు తీసుకునే నిర్ణయం వారు చెప్తారు, సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం వారే చెప్తారు, ఉప ఎన్నికలు రావంటారు, ఎన్నికల కమిషన్ నిర్ణయాలు ఆయనే చెప్తారు అధ్యక్ష. మీ బహుపాత్రలు మీకే సూట్ అయితే తప్ప మా సార్. స్పీకర్ సార్, మీరు చెప్పారు ఇన్ని పేర్లు చెప్పారు ప్రాజెక్ట్స్. నాగార్జున సాగర్, శ్రీశైలం, మంజీరా, మొత్తం కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల లిస్ట్ అని చెప్పారు. నేను అడుగుతా ఉన్నది. ఎస్ నిజం, ఎస్ నేను కాదని లేదు కదా. 50 ఏళ్ళ అధికారం ఇచ్చినప్పుడు ఆ మాత్రం కట్టాలి కదా, కట్టకపోతే కూడా బాగుండదు కదా. కట్టిండ్రు. మరి 2014 ముందు లేవా ఇవన్నీ? 2014 ముందు వానలు పడలేదా? 2014 ముందు ప్రాజెక్టులు లేవా? మరి అప్పుడు ఎందుకు వండలేదు పంటలు? ఎందుకో కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాకనే వండినాయి. ఇవాళ ఎట్లా మాట్లాడతారండి? సూర్యాపేట జిల్లాలో రేవంత్ రెడ్డి గారు, సూర్యాపేట జిల్లాలో దయచేసి మీరు వినాలి. రేవంత్ రెడ్డి గారు, నేను ఒక మాట అంటాం. నేను చెన్నై మీటింగ్ పోయినాం, అక్కడ మీరు ప్రతిపాదన పెట్టిండ్రు. పెడితే నేను మీ పార్టీని కాదు, మీరు నేను ఇక్కడ ఉప్పు నిప్పులకి కొట్లాడుకుంటాం. ఆడ పోయినాక నేను మిమ్మల్ని గౌరవించి మా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట కరెక్టు, 33% కాదు 36% ఇవ్వచ్చు అని చెప్పిన. ఎందుకంటే నాకు ఆ సంస్కారం ఉంది. హద్దులు దాటినాక, సరిహద్దులు దాటినాక నువ్వు మా ముఖ్యమంత్రి కాబట్టి నేను కాపాడాలి, నేను గౌరవించాలి, నీకు డిఫెండ్ చేయాలి, అది నా బాధ్యత. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మీరు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న తర్వాత కూడా గంత ఫ్రస్ట్రేషన్, గని రంకెలేస్తే కుదరదు. ప్రతిపక్షాల మీద మాటలతో డైలాగులు దాడి చేస్తా, పంచ్ డైలాగులతో దాడి చేస్తా కుదరదు. పరిపాలన అంటే పంచ్ డైలాగులు కాదు. పరిపాలన అంటే ఇప్పుడు మీరు చెప్పిన కష్టాలు